హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు అయితే మా ఇంట్లో గౌరీ పౌర్ణమి చేసుకుంటున్నారు. ఇది దసరా తర్వాత వచ్చే పౌర్ణమి రోజున చేసుకుంటారనమాట. ఇలా వరిదుబ్బు తెచ్చి పెట్టుకుంటారు. దాన్ని గౌరమ్మగా పూజ చేస్తారనమాట. ప్రతి ఇంట్లో ఈ పూజ చేసుకుంటారండి. అసలు ఈ పూజ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. ఇది శ్రీకాకుళం జిల్లాలో జరిగే ఒక సాంప్రదాయమైన పూజ అనమాట. ఇది ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ గౌరీ పౌర్ణమి చేసిన రోజున నందనం తెచ్చి ప్రతిష్ఠిస్తారనమాట. వీధిలోన ఒక మేడ కట్టేసి. అలాగే ఈ పూజని ప్రతి ఇంట్లోనూ చేసుకుంటారు. పొద్దున్నే తలస్నానం చేసి నిత్యదీపం పెట్టుకుంటారు. అలాగే 3 స్నానాలు చేయాలన్నమాట నదికి వెళ్ళి. అలాగే సాయంత్రం వరిదుబ్బు తెచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠిస్తారు. అలాగే సన్ని గొడ్డ తెచ్చి వాటికి బొట్లు పెట్టి ఇంటి ముందు పెడతారనమాట. సన్ని ఏంటంటే గౌరమ్మగా పూజ చేస్తారు. చంద్రుడి ఎదురుగా పౌర్ణమి అంటే నిండు పౌర్ణమిలో చంద్రుని ఎదురుగా ఈ పూజ చేసుకుంటారు. 4 దిక్కులు భూమి ఆకాశం సాక్షిగా వాటిని పూజ చేస్తూ ఈ పూజ చేస్తారనమాట. గౌరమ్మకి నోము తాళ్ళు, గాజులు, గోరింటాకు, పసుపు ముద్ద గౌరమ్మగా చేసి సమర్పించుకుంటారు. పళ్ళు, పువ్వులు, పత్రి, ఇంకా ఆకు, చెక్క, అరటిపళ్ళు, కొబ్బరికాయ పెట్టి పూజ చేస్తారు. అలాగే చలిమిడి ముద్ద, అట్లు వేసి పూజ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే 4 వీధులు కూడాను అర్ధరాత్రి వరకు నందనని ఇలా ఊరేగింపు చేస్తారనమాట.